మార్గశిర మాస మహిమ శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన పవిత్రమాసం. దట్టమైన మంచు కురిసే చల్లటి హేమంత ఋతువులో తెల్లవారుజామునే లేచి వాకిట్లో అవుపేడతో కల్లాపి చల్లి అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది ఆలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య మనం అడుగుపెడుతున్న ఒక పవిత్రమైన మాసంలో మార్గశిరమాసం. తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ 21 నుంచి ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగే ఈ మార్గశిరమాసం శ్రీ లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైనది. భగవద్గీతాలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినట్లు మాసానాం మార్గశీర్షో అహం అంటే అన్ని మాసాలలో శ్రేష్ఠమైనీ మార్గశిరమాసం అని భావించబడుతుంది. మార్గశిర మాస విశిష్టత: ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశీర నక్షత్రం ఉండటం వల్లే దీనికి మార్గశీర అని పేరు. దైవారాధనకు భక్తి సాధనకు అత్యంత అనుకూలమైన మాసం. ద్వాపరయుగంలో ఈ మాసమే నూతన సంవత్సరారంభం. ధనుర్మాసం ప్రారంభం వైష్ణవులకు అత్యంత పవిత్రమైన సమయం. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే సమయం నుంచి సంక్రాంతి వరకు వచ్చే నెల రోజులే ధనుర్మాసం. ఇవి శ్రీమన్నారాయణునికి అత్యంత ఇష్టమైనది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గోదాదేవి పాశురాల పఠనం, ఉదయాన్నే సూర్యోదయానికి ముందు దేవాలయాలకు వెళ్లి సుప్రభాతం వినడం ఇవి అన్నింటి వల్ల అమితమైన శాంతి లభిస్తుంది. మార్గశిరమాస గురువారాలు: లక్ష్మీవార వ్రతం ఈ మాసంలో వచ్చే 4 గురువారాలు ఎంతో విశిష్టమైనవి, పుణ్యప్రదమైనది. ఈ వ్రతం చేస్తే అప్పుల సమస్యలు తొలగడం, ఇంటి ధనసంపద పెరగడం, శ్రేయస్సు, ఆరోగ్యం లభించడం అనే విశ్వాసముంది. కాత్యాయని వ్రతం: అవివాహితలకు శుభఫలితం. గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి చేసిన వ్రతమే కాత్యాయని వ్రతం. ఈ మార్గశిర మాసంలో ఈ వ్రతమెంతో ప్రధానమైనది. వివాహం కావాల్సిన అమ్మాయిలు 1 నెల పాటు ప్రతిరోజూ ఆండాళ్ గోదాదేవి రాసిన 30 పాశురాలు చదివితే శుభవివాహం త్వరగా జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.